subscribe to Uday Reddy Show. Thank you, madam. Thank you very much. He's a very sweet person. I am Aparna Janardhanan here. Please subscribe to Uday Reddy Show. Thank you. I'm a man on a mission with ambition as I hit the beat, started to an Indian tradition with a plan to make the whole world safe and free. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ద ఉదయ్ రెడ్డి షో వ్లాగ్స్. సో మనాలిలో నిన్న నైట్ మేము చెక్ ఇన్ అయ్యామని చూపించాను కదా ఇంతకుముందు వీడియోలో. సో చెక్ ఇన్ అయిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ వీడియో కూడా మీకు చూపించాను. ఎంత బ్యూటిఫుల్గా ఉందో లొకేషన్, మా హోటల్ ముందు నుంచి చూస్తుంటే మంచుకొండలు. సో దాని తర్వాత మేము ఫ్రెష్ అప్ అయ్యాము. సో మా బ్రేక్ఫాస్ట్ కూడా హోటల్లోనే అయిపోయింది, వాళ్ళు అరేంజ్ చేసిన హోటల్లోనే. సో దాని తర్వాత మేము మా యాక్టివిటీస్కి బయలుదేరామన్నమాట. సో మనాలిలో కొన్ని అడ్వెంచర్ యాక్టివిటీస్ ఉంటాయన్నమాట. సో ఆ అడ్వెంచర్ యాక్టివిటీస్కి తీసుకెళ్ళడానికి మేము మార్నింగ్ బయలుదేరాము 13 మందిమి కూడా. సో మా హోటల్ దగ్గర ఇల్లు, హోటల్స్ ఎలా ఉంటాయో మీరు ఈ వీడియోలో చూడొచ్చు. సో జనరల్గా పారాగ్లైడింగ్, రివర్ రాఫ్టింగ్ అంటూ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ యాక్టివిటీస్ ఉంటాయన్నమాట ఇక్కడ. సో అవన్నీ కూడా ఇక్కడ చాలా ఫేమస్. సో అవన్నీ రోడ్డు వెంబడి ఉంటాయన్నమాట ఆ కౌంటర్స్ అన్నీ కూడా. ఇక్కడ పారాగ్లైడింగ్ అండ్ రివర్ రాఫ్టింగ్ గురించి అందరం ఇప్పటిదాకా బాతాకాన్ని చేసాం, మంతనాలు చేసాం, రేటు తగ్గిస్తారని చెప్పేసి. ఆ రేట్ ఉంటూ ఏముందో మీకు తర్వాత చెప్తాను. ఇప్పుడైతే మేము బయలుదేరుతున్నాం ఈ వెహికల్లో ఆల్మోస్ట్ 25 కిలోమీటర్స్ పైకి వెళ్ళాలంట. తర్వాత పారాగ్లైడింగ్, రివర్ రాఫ్టింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ 25 కిలోమీటర్స్ కిందికి రావాలి. సో మేము బయలుదేరుతున్నాము అడ్వెంచర్ ఇన్ మనాలి. సో ఫ్రెండ్స్, ఇక్కడ ఏమన్నారంటే వాళ్ళు ఫస్ట్ 5,000 చెప్పారన్నమాట. ఏది పారాగ్లైడింగ్, కొండపైకి ఎక్కి 25 కిలోమీటర్ దూరం వెళ్ళి దాని తర్వాత ఒక పైన కొండపైకి ఎక్కి కిందికి పారాగ్లైడింగ్లో పారాషూట్లో రావడము, ప్లస్ రివర్ రాఫ్టింగ్ 2 కలిపి 5,000 అని చెప్పారు. మా వాళ్ళేమో దాన్ని 2,500 చేయండి కాంబో ఆఫర్ అని చెప్పారు. కానీ ఒక 1 అవర్ ఉన్నా కానీ వాళ్ళు ఇంతకు కూడా తగ్గించలేదు. లాస్ట్కి 3,000 రూపీస్కి బోత్ పారాగ్లైడింగ్ అండ్ రివర్ రాఫ్టింగ్కి కాంబోకు అతను ఒప్పుకున్నాడు, అది ఎవరైతే కౌంటర్ అతను ఉన్నాడో. సో మేము ఇప్పుడు ఫస్ట్ పారాగ్లైడింగ్కి వెళ్తున్నాం అన్నమాట. పారాగ్లైడింగ్ వెళ్ళాలంటే అక్కడ మనాలి నుంచి 25 కిలోమీటర్స్ దూరం వెళ్ళాలి. ఆ వెళ్ళిన తర్వాత పైన ఒక కొండ మీదకి మళ్ళీ ఆఫ్ రోడ్లో ఒక జీప్లో వెళ్ళాలన్నమాట. సో ఫస్ట్ అయితే మేము 25 కిలోమీటర్స్ ఆన్ రోడ్ వెళ్తున్నాము, ఇదే అవే అన్నమాట. దాని తర్వాత మళ్ళీ కొండపైకి ఒక పెద్ద కొండ ఉంటుందన్నమాట. దాని పక్క మొత్తం మట్టి రోడ్ ఉంటుంది. ఆ మట్టి రోడ్ పైన వెళ్ళి జీప్లో వెళ్ళి అక్కడ నుంచి పారాగ్లైడింగ్ చేయాలి. సో ఇదంతా కూడా చాలా అంటే చాలా కౌంటర్స్ ఉంటాయి చూడండి, 32, 27, 47 అని చెప్పేసి. ఇవన్నీ కూడా అక్కడ లీగల్లీ మనాలి గవర్నమెంట్, హిమాచల్ ప్రదేశ్ గవర్నమెంట్ వాళ్ళకి లీగల్గా ఇచ్చిన లైసెన్స్లు అన్నమాట. ఈ 17 ఇవన్నీ కనిపించేటి అన్నీ కూడా. సో ఆ లీగల్లీ వాళ్ళు ఇచ్చిన లైసెన్స్ నుంచి వాళ్ళు మాత్రమే నడపగలుగుతారన్నమాట ఈ యాక్టివిటీస్ అన్నీ కూడా. సో వాళ్ళన్నీ కౌంటర్స్ లైన్గా ఉంటాయి మనకు రోడ్డు వెంబడి వెళ్తుంటే కూడా. చూడండి ఇక్కడ 53 అని వచ్చింది. సో ఇవన్నీ లైన్గా ఉంటాయి అన్నమాట. సో మనం ఏదన్నా కౌంటర్కి వెళ్ళిపోయి వాళ్ళ దగ్గర బేరమాడి ఆ కాంబో ఆఫర్ ఏదైతే పారాగ్లైడింగ్ అండ్ రివర్ రాఫ్టింగ్ ఉందో దాన్ని తీసుకోవచ్చు అనమాట. సో మేము బయలుదేరాము, అదే వ్యూ. బాబు వినిపిస్తుందా బాబు? మనకు భయంతోనే సరిపోయింది మొత్తం అది. టైం ఇవ్వట్లేదు వాళ్ళకి ఒక్కొక్కటి టైమింగ్ ఇప్పుడు ఆపేశారు మొత్తం. అవునవును, క్లోజ్ అయిపోయింది. అవునవును, వాళ్ళకి అప్పుడే ఆ టైమింగ్. నెక్స్ట్ మళ్ళీ అంతేనా? సో ఫ్రెండ్స్, ఫైనల్లీ పైకి చేరుకున్నాం ఆఫ్ రోడ్లో. మీరు చూడొచ్చు ఆఫ్ రోడ్లో డ్రైవింగ్ ఎలా ఉందో. దానికి పైకి చేరుకున్న తర్వాత ఇదన్నమాట స్పాట్. ఈ స్పాట్ నుంచి వాళ్ళు మనను పారాషూట్ తగిలించి వెనుక నుంచి పుష్ చేస్తారు. మనతో పాటు ఒక గైడ్ కూడా ఉంటాడు అన్నమాట. ఎవరైతే పారాషూట్ని గైడ్ చేస్తాడో, ఇక్కడ ముంగడి చూశారు కదా. సో మన వెనుక వాళ్ళు నిల్చుంటారు, మనమేమో ఒక బ్యాగ్ లైన్ దాన్ని కూర్చోవాలన్నమాట.
సో ఫ్రెండ్స్ చూశారు కదా ఎంత వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ ఇదంతా కూడా. 8,000 ఫీట్, లిటరల్లీ 8,000 ఫీట్ వాళ్ళు పైనుంచి మనం కిందికి తోసేస్తారు పారాషూట్లో. సో ఆ 8,000 ఫీట్ నుంచి కిందికి చూస్తే చుట్టూ గ్రీనరీ, కొండలు, విలేజెస్, రోడ్లు అవన్నీ చీమల్లా కనిపిస్తాయి అన్నమాట. సో అంత పైనుంచి కిందికి చూస్తూ ఆ పారాషూట్లో దిగుతుంటే మాత్రం ఎక్సలెంట్ అనిపిస్తుంది. నాకైతే టోటల్ 6 మినిట్స్ పట్టింది కిందికి దిగడానికి. ఎక్సలెంట్ ఎక్స్పీరియన్స్ అనమాట. దీనికి వెదర్ కూడా కలిసి రావాలా. ఒకవేళ వెదర్ కలిసి రాకపోతే మాత్రం వాళ్ళు పారాగ్లైడింగ్ని అలౌ చేయరు. సో వెదర్ కూడా సూపర్గా ఉండి గాలి వీచినప్పుడు మాత్రం ఈ అద్భుతమైన ఎక్స్పీరియన్స్ని మనం పొందవచ్చు. సూపర్ అంటే సూపర్ ఎక్స్పీరియన్స్. సో మధ్యలో మాత్రం అడ్వెంచర్ అని చెప్పేసి వాళ్ళు ఏం చేస్తారంటే ఈ పారాషూట్ని రౌండ్గా దింపుతుంటారు అన్నమాట. సో ఆ రౌండ్గా దింపేటప్పుడు మాత్రం మనకు కొద్దిగా భయం వేస్తుంది. ఆ టైంలో నేను మాత్రం కళ్ళు మూసుకున్నాను. ఎందుకంటే కళ్ళు తెరిచి కిందికి చూస్తే అంత హైట్ నుంచి చూస్తే మనం పడిపోతున్నాం అనే ఫీలింగ్ వస్తుందన్నమాట. సో పడిపోతున్న ఫీలింగ్ ఎందుకు రావాలా, భయం ఎందుకు అని చెప్పేసి కొద్దిసేపు మాత్రం నేను కళ్ళు మూసుకున్నాను ఆ రౌండ్గా దింపేటప్పుడు. వచ్చేసినాం రా కిందకి. సో ఇదండి మనాలి పారాగ్లైడింగ్ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్.